హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేయబోతున్న వంట సామ బియ్యం అన్నం అండి. ఇదిగోండి సామ బియ్యం అనేది. దీంతో మనం అన్నం అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. వీడియో అనేది ఇంట్రెస్ట్గా ఉంటుంది, చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఓకే అండి, ముందుగా స్టవ్ అనేది వెలిగించుకోవాలండి. ఇప్పుడు తపెలతో వాటర్ అనేది పెట్టామండి. ఈ వాటర్ ఎందుకంటే ఎంత వేసినా పర్లేదండి, ఎందుకంటే అన్నం అనేది వార్చుకుంటాం కాబట్టి వాటర్ ఎంత అయినా పర్వాలేదు. వాటర్ ఎక్కువ ఉంటే బియ్యం అనేది మంచిగా ఉడుకుతాయండి. ఇప్పుడు దీనికి మనం మూత వేసుకుందామండి. ఓకే అండి, మూత అనేది వేసుకున్నాము. ఇప్పుడు బాగా మరగాలండి. అంతలోపు మనం ఈ సామ బియ్యం అనేది కడుక్కొని వడబోసుకుందామండి. ఓకే అండి, సామ బియ్యం అనేది బాగా కడుక్కోవాలండి. ఒక 2 సార్లు బాగా కడుక్కోవాలండి. ఓకే అండి, 2 సార్లు సామ బియ్యం అయితే కడుక్కోవడం జరిగింది. ఇప్పుడు బియ్యం అనేది ఓడబోయాలండి. అదే వడకట్టుకోవాలి, లేదంటే చిన్న చిన్న రాళ్ళు ఇసుక అనేది ఉండిపోద్దండి. ఇదిగోండి ఈ రకంగా వడకట్టాలండి. ఈ రకంగా వడకట్టుకోవాలండి. ఇప్పుడు ఈ తపెలోకి వచ్చేది మంచి బియ్యం అండి. ఇక్కడ ఏమైనా ఉంటే చివరన ఇసుక చిన్న చిన్న రాయలు అనేది ఉంటుందండి, అది బయట పారేసి. ఓకే అండి, ఈ రకంగా వడపోసుకోవాలండి. చివరన ఉంటుందండి చిన్న ఇసుక కానీ, ఇదిగోండి ఇసుక కానీ చిన్న చిన్న రాయలు కానీ ఈ రకంగా అనేది ఉండిపోద్దండి. మనం వడపోసుకోకపోతే ఈ రకంగా పట్టుకోవాలండి. ఒక 2 టైమ్స్ మనం వడ అనేది పోసుకోవాలండి. అప్పుడే ఆ ఇసుక కూడా లేకుంటే పోతుందండి, లేదంటే తినడానికి కష్టమవుతుందండి, ఇసుక అయిపోద్ది అన్నం అంతా. కాబట్టి తప్పకుండా ఈ రకంగా చేసుకోవాలండి. ఇప్పుడు రెండోసారి ఓడబోసుకుంటామండి. ఇందాకలా వచ్చినటువంటి ఇసుక అనేది అది పారేసామండి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి వడగట్టుకుంటామండి. ఓకే అండి, రెండోసారి కూడా సమ బియ్యం అనేది కడుక్కోవడంతో ఈ రకంగా ఇసుక అనేది తగ్గిందండి. ఇసుక అనేది ఇదండి ఇసుక ఈ రకంగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనం వడబోసుకోవాలండి. ఒకసారి చూద్దామండి. ఓకే, బాగా తెరుతుందండి. కొంచెం సాల్ట్ అనేది వేసుకుందామండి. సాల్ట్ ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుందండి ఇలాగ ఎసరికి వేసుకోవడం వల్ల. ఆయిల్ అనేది కొంచెం వేసుకుందామండి. ఆయిల్ అనేది వేయడం వల్ల పీస్ఫుల్గా చక్కగా ఉడుతుందండి, ఎటువంటి కింద కూడా అంటుందండి ఆయిల్ వేసుకోవడం వల్ల. అందుకోసం ఈ 2 వేసామండి. ఓకే అండి, బాగా ఎసరు అనేది బాగా మరిగిందండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న సామ బియ్యాన్ని వేసుకుందామండి. ఓకే అండి, బియ్యం అనేది వేసుకున్నామండి. ఇప్పుడు బాగా కెలకాలండి. ఓకే అండి, మధ్య మధ్యలో తీసి కలుపుకోవాలండి.
ఈ రకంగా ఉడుకుతుందండి. ఓకే అండి, ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం. ఓకే అండి, ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పరుచుకుందామండి. దించుకుందామండి. ఇప్పుడు దించుకొని వార్చుకోవాలండి. ఓకే అండి, ఈ రకంగా వార్చుకోవాలండి అన్నం అనేది. ఈ రకంగా వార్చుకోవాలండి. ఓకే అండి, ఈ రకంగా పెట్టుకున్నాము వార్చుకోవడానికి. ఓకే అండి, దీనికి మేము వరపు అంటామండి. వరపు ఎత్తేసుకుందాం. ఓకే అండి, ఇలాగ ఒకసారి వేపుకుంటే ఫ్రీ అయిపోతుంది. ఈ రకంగా తీసుకోవాలండి. ఇప్పుడు తీసుకుందామండి. అన్నం చాలా బాగా వచ్చిందండి, సూపర్. ఓకే అండి, ఈ రకం చేసుకుంటే అన్నం అనేది ఫ్రీ అవుతుందండి. ఓకే, చాలా బాగా వచ్చిందండి అన్నం. ఓకే అండి, మనం ఇందాకలా వంట చేసుకున్నటువంటి సామ అన్నం అండి. సామ అన్నంతో గుమ్మడి ఆకుల కూర, లేత గుమ్మడి కాయ మరియు లేత గుమ్మడి ఆకుల కూర అండి. ఈ రెండు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేద్దామండి. బాగా కలుపుకోవాలి ఇలాగా. చాలా బాగుందండి. ఈ టేస్ట్ అన్ని పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా చాలా బాగుందండి. ఈ రకంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి తింటారని ఆశిస్తున్నామండి. మీ ముందు మరిన్ని మంచి మంచి వీడియోలు చేపించడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. దానికోసం మా ఛానల్ కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.